ఈరోజు మనం సమసమితుల గురించి నేర్చుకుందాం. సమసమితులు అంటే ఈక్వల్ సెట్స్, అంటే పేరులోనే ఉంది. ఏవైనా రెండు సెట్స్లోని ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ ఉంటే, సేమ్ ఉంటే అప్పుడు ఈక్వల్ సెట్స్ అంటాం. అంటే రెండు సమితులలోని అన్ని మూలకాలు కూడా సమానమైతే, రెండు సమితులలోని మూలకాలు అన్నీ కూడా సమానం కావాలి. ఆర్డర్తో సంబంధం లేకుండా, ఆర్డర్ అటు ఇటు అయినా నడుస్తుంది, ఆర్డరు కొంచెం తప్పినా పర్వాలేదు, కానీ ఎక్కడి నుంచి ఇందులో ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఇంకొక సెట్లో కూడా సేమ్ అవే ఎలిమెంట్స్, ఆర్డర్ కొంచెం అటు ఇటు అయినా కూడా అన్నీ సేమ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని సమసమితులు లేదా ఈక్వల్ సెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే సెట్లో సచిన్, ద్రావిడ్, కోహ్లీ అని ముగ్గురు ఉన్నారు. బి అనే సెట్లో ద్రావిడ్, సచిన్, కోహ్లీ. సి అనే సెట్లో ద్రావిడ్, కోహ్లీ, ధోని. ఇప్పుడు ఈ ఏబిసి అనే ఇట్లా 3 సెట్లు ఇచ్చాడు కదా, వీటిలో ఏవైనా సేమ్ సెట్స్ ఉన్నాయా అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్. దీన్ని ఇట్లా ఈక్వాలిటీ సింబల్తో రాస్తామన్నట్టు. అంటే ఈక్వల్ సింబల్ రాసామంటే ఆ రెండు సేమ్ అన్నట్టు, అంటే సేమ్ ఎలిమెంట్స్. ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అదే ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ సచిన్ ఉన్నాడు, ఇక్కడ కూడా సచిన్ వచ్చింది. ఇక్కడ ద్రావిడ్, ఇక్కడ కూడా ద్రావిడ్. ఇక్కడ కోహ్లీ, ఇక్కడ కోహ్లీ. దీంట్లో ఉన్న ప్రతిదీ ఇందులో ఉంది. ఇందులో బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉంది. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. కాబట్టి మనం ఏ ఈక్వల్ టు బి అని రాస్తాం. అంటే ఏ బిలు సమసమితులు అని రాస్తాం. తర్వాత బిసిలో అబ్జర్వ్ చేయండి, ఇందులో ద్రావిడ్ ఉంది, ద్రావిడ్ ఉంది. కోహ్లీ ఉన్నాడు, కోహ్లీ కూడా ఉన్నాడు. సచిన్ ఉంటే ఇక్కడ సచిన్ లేడు. ఇక్కడ ధోని ఉంది, ఇక్కడ ధోని లేదు. అంటే ఇట్లా, అంటే రెండు కొన్ని సేమ్ ఉంటే అవి సమసమితులు కాదు. ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా కంప్లీట్గా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం సమసమితులు అని పిలుస్తూ ఉంటాం. సో అందుకోసమే మనం ఏమని రాసాం, ఇక్కడ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి సెట్ అని రాసాం. తర్వాత సిని ఏని కంపేర్ చేయండి. సిలో సచిన్ ఉన్నాడు, కానీ ఇక్కడ ఏలో ఉన్నాడు, సిలో సచిన్ లేడు. ద్రావిడ్ ఉన్నాడు, కోహ్లీ, ధోని, సచిన్. మళ్ళీ సచిన్, ధోని, ఇక్కడ సచిన్ ఉండి ఇక్కడ లేడు, ధోని ఇక్కడ ఉండి అక్కడ లేడు. సో ఇట్లాంటి కేసెస్లో సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ అని రాస్తున్నాం. ఓకే, ఇట్లాంటి సెట్స్ని మనం సమసమితులు అంటాం. ఇట్లాంటి మీరు ఇంకా చాలా చూసుకోవచ్చు. సపోజ్ ఏ అనే సెట్, సపోజ్ ఎక్స్ అనే సెట్ ఇచ్చాడు. ఎక్స్ అనే సెట్లో అన్ని 2, 4, 6, 8 ఇట్లా సెట్లు ఇచ్చాడు. ఇంకొక బి సెట్ ఏమని ఇచ్చాడంటే అన్ని సరి సంఖ్యలు, ఆల్ ఈవెన్ నంబర్స్ అని ఇచ్చాడు. సరి సంఖ్యలన్నా 2, 4, 6, 8 అన్నా ఒకటే కదా. సో ఇప్పుడు ఎక్స్ అనే దాంట్లో 2, 4, 6 ఇట్లా ఉన్నాయి. ఎక్స్ అనే దాంట్లో 2, 4, 6, 8 ఎట్సెట్రా ఉన్నాయి. వైల్లో ఈవెన్ నంబర్స్ లేదంటే సరి సంఖ్యలు అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈవెన్ నంబర్స్ అంటే ఇవి, ఇవి అంటే ఈవెన్ నంబర్స్. ఇవి సరి సంఖ్యలే ఇవి. కాబట్టి ఇట్లా, అంటే వీటి కనబడడానికి అంటే చూస్తే వేరు అనిపిస్తున్నాయి, కానీ ఇందులో ఏముంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి, ఇందులో ఏముంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. సో మనం ఇప్పుడు క్లియర్గా ఏమని రాయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు వై అని రాయొచ్చు. ఇది ఇట్లాంటి సమసమితులు అంటాం. ఓకే, అంటే మనం సమసమితులు అని ఎట్లా గుర్తుపడతామంటే జస్ట్ సెట్స్ని చూడగానే మనకు తెలియదు. ఎందుకు అంటే అక్కడ డెఫినేషన్ ఇచ్చాడు క్లియర్గా, మూలకాలు అన్నీ సమానం కావాలి. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ 2 సెట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎలిమెంట్స్ రాస్తేనే మనకి ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయో లేదో చూడగలుగుతాం. అట్లా కాబట్టి కంపల్సరీ ఎలిమెంట్స్ రాసుకోవాలి. అంటే వైని మనం ఇట్లా ఉన్నదాన్ని
మళ్ళీ ఎలిమెంట్స్లో రాసుకుంటే 2, 4, 6, 8 ఎట్సెట్రా అని వస్తుంది. అంటే క్లియర్గా కనబడుతుంది కాబట్టి అవి x=y అని రాసుకున్నాం మనం. నెక్స్ట్ మరి ఏవైనా రెండు సెట్స్ ఏ అండ్ బి అని రెండు సెట్లు ఇచ్చాడనుకోండి. అట్లా ఇచ్చినప్పుడు a=b కావాలంటే రూల్ ఏంటి? ఒక రూలే అంటే డెఫినేషన్ పరంగా చూస్తే ఎలిమెంట్స్ అన్నీ సేమ్ కావాలి. రూల్ పరంగా చూస్తే ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి మరియు బి సబ్సెట్ ఆఫ్ ఏ కావాలి. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే మనం సబ్సెట్ టాపిక్లో నేర్చుకున్నాం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏమంటాం అంటే ఏ అనే దాంట్లోని ఏది ఎలిమెంట్ తీసుకున్నా అది దీంట్లో కనబడాలి. ఓకే, నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అని ఎప్పుడు అంటాం? బీలో ఉన్న ప్రతిదీ బీలో ఒక్కొక్కటి తీసుకుంటూ దీంట్లో టెస్ట్ చేస్తే అది దీంట్లో కనబడాలి. దీంట్లో కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కానీ దీంట్లో అన్నీ ఉండి ఒక్కటి కూడా వేరే ఎలిమెంట్ ఉండకూడదు. అప్పుడు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో నీ ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఏరుకొని తెచ్చి ఇక్కడ రాసినట్టు ఉండాలన్నట్టు. ఇక్కడ నుంచి ఏరుకొని తెస్తే ఇక్కడివే ఉంటాయి కానీ వేరే ఉంటాయా? ఉండవు. సో అలాగన్నట్టు. సో అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇందులోనివన్నీ ఇందులో ఉండాలి. బి సబ్సెట్ ఆఫ్ ఏ బిలోనివన్నీ మళ్ళీ ఏలో ఉండాలి. ఇందులోని అందులో, అందులోని ఇందులో. అట్లా ఎప్పుడు ఉంటుంది అంటే అవి సేమ్ ఉన్నప్పుడే ఉంటుంది. సో ఇక్కడ అదే అంటున్నాడు. సో ఇఫ్ a=b అవుతుందట ఎప్పుడు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే ఇది రెండు కావాలి. ఇట్లా ఉండి ఇట్లా లేకున్నా, ఇలా ఒకటే ఉండి ఇలా లేకున్నా మళ్ళీ a=b కాదు, a=b అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ a=b కావాలంటే ఏలోనివన్నీ బీలో ఉండాలి, బీలోవి అన్నీ చూస్తే ఏలో కనబడాలి, ఏలోనివన్నీ చూస్తే బీలో కనబడాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటి అంటే ఇట్లా కావాలంటే ఈ రూల్ ఫాలో కావాలి. ఈ రూల్ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇలా అవుతుంది. అంటే బోత్ సైడ్ అంటే సీదా పోయినా ఉల్టా పోయినా. మీకు క్లియర్గా కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు మార్నింగ్ కావాలంటే సన్ రైజ్ కావాలి కదా, అంటే సూర్యుడు వస్తేనే కదా ఉదయం అవుతుంది. సన్ రైజ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మార్నింగ్, లేదంటే మార్నింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సన్ రైజ్. అంటే మార్నింగ్ అయిందనుకోండి, ఎప్పుడవుతుంది? సన్ రైజ్ అయినప్పుడు. సన్ రైజ్ ఎప్పుడవుతుంది? మార్నింగ్ అయినప్పుడు. అంటే మార్నింగ్ అయితే సన్ రైజ్ అవుతుంది, సన్ రైజ్ అయితే మార్నింగ్ అవుతుంది. అలాగన్నట్టు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఇట్లా డబుల్ కోషెంట్ అంటారు దీన్ని. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్కి సింబల్ ఇట్లా రాస్తాం. ఇలా పెద్ద రాసే బదులు ఇట్లా చిన్నగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ని ఇట్లా కూడా రాస్తాం. దీన్ని ఇఫ్ అంటారు. సో దాన్ని ఇలా ఇదే స్టేట్మెంట్ని ఇట్లాగా కూడా రాసుకోవచ్చు. a=b ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ b అండ్ b సబ్సెట్ ఆఫ్ a. a=b ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇది సింబల్ పరంగా, ఇది వర్డ్స్లో, ఇది ఇంకా ఎలాబరేట్గా. మూడిటి మీనింగ్ కూడా సేమ్. అంటే a=b కావాలంటే ఇవి రెండు కావాలి, ఇవి రెండు కావాలంటే a=b కావాలి. అట్లా అన్నప్పుడు అంటే ఇది కావాలంటే ఇది అవుతుంది, ఇది అయినప్పుడు ఇది కావాలి అవుతుంది, ఇది అయినప్పుడు ఇది అవుతుంది. అంటే ఈ దానికి ఇట్లాంటి టైప్కి ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు అని ఏమని ఇచ్చాడు? ఫాలో అనే పదంలోని అక్షరాల సమితి, సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆఫ్ ద వర్డ్ ఫాలో. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇట్లా సెట్లను చూస్తే మనకు తెలియదు, ఇంతకుముందే చెప్పాను. కంపల్సరీ దాంట్లో ఎలిమెంట్స్ మూలకాలు కనబడాలి. సో ఫాలో అనే అక్షరంలో ఏమేమి మూలకాలు ఉన్నాయి రాసుకుంటున్నాను నేను. ఎఫ్, ఓ, ఎల్, మళ్ళీ ఎల్ ఉంది.
సెట్స్ రాసే రూల్స్లో మనం చెప్పుకున్నాం ఏమని, ఎల్ అది ఒక అక్షరం రిపీట్ అయినా కూడా మనం సెట్స్లో ఒకటే రాస్తామని. సో ఎల్ 2 సార్లు వచ్చినా కూడా ఇక్కడ ఒకటేసారి రాస్తాం. ఓ ఆల్రెడీ ఇక్కడ రాసాము, రిపీట్ రాయం కాబట్టి సెట్స్లో ఇది కూడా రాయం. నెక్స్ట్ డబ్ల్యూ, సో FOLW అనే 4 అక్షరాలు ఉన్నాయన్నట్టు ఇప్పుడు. ఓకే, సో అది ఏ సెట్. నెక్స్ట్ ఫ్లో అనే పదంలోని అక్షరాల సమితి. బి సెట్లో ఏమున్నాయట, సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆఫ్ ద వర్డ్ ఫ్లో. ఫ్లోలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో వాటితోని సెట్ తయారు చేస్తున్నాడు. సో FLOW, సో ఇదొక సెట్. సి అనేది చూడండి, వోల్ఫ్ అనే పదంలోని అక్షరాల సమితి. అంటే సి సెట్లో ఏమున్నాయట, సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆఫ్ ద వర్డ్ వోల్ఫ్. అంటే వోల్ఫ్ అనే పదంలో ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వాటితో తయారైన సెట్ సి అన్నట్టు. సో WOLF. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్లాంటిది చూడండి, AB తీసుకుందాం. A = B ఆల్రెడీ కనబడుతుంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏ సబ్సెట్ ఆఫ్ B అంటే ఏలోని అన్నీ ఇక్కడ ఉన్నాయా టెస్ట్ చేయాలి. ఇప్పుడు F ఉంది, O Bలో ఉంది, L Bలో ఉంది, ఇక్కడ W కూడా Bలో ఉంది ఇక్కడ. సో ఏలో ఏది తీసుకున్నా Bలో ఉంది కదా, అప్పుడు ఇది సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్, B సబ్సెట్ ఆఫ్ A కూడా చూడాలి. అంటే Bలో ప్రతిదీ చూసుకుంటూ ఇందులో ఉందా లేదా టెస్ట్ చేయాలి. సో F ఏలో ఉంది, L ఉంది ఏలో, O ఏలో ఉంది, W ఏలో ఉంది. సో ఇది సాటిస్ఫైడ్. అంటే ఏలో ఉన్నవన్నీ Bలో కనబడ్డాయి, Bలో ఉన్నవన్నీ ఏలో కనబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకు ఏలో ఉన్నాయన్నీ Bలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే A = B అని రాయొచ్చు. సో A = B అని రాశాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ BC. Bలో ఉన్నాయన్నీ Cలో కనబడుతున్నాయి, Cలో ఉన్నాయన్నీ Bలో కనబడుతున్నాయి. కాబట్టి B ఈజ్ సబ్సెట్ ఆఫ్ C, C ఈజ్ సబ్సెట్ ఆఫ్ B. కాబట్టి B = C కూడా అవుతుంది. Cని Aని చూస్తే కూడా CA కూడా ఈక్వల్. సో AB = B, C = CA ఈక్వల్. కాబట్టి ఇవి 3 కూడా ఈక్వల్ అని రాసాం మనం. ఓకే, ఇక్కడ వరకు అయిన తర్వాత ఇక్కడ చూడండి సబ్సెట్. ఇంతకుముందు చెప్పినట్టు నాట్ సబ్సెట్ అంటే ఉపసమితి కాదు అని ఎట్లా గుర్తుపడతామంటే ఇంతకుముందు చెప్పినట్టే ఏ సబ్సెట్ ఆఫ్ B అంటే ఏంది, ఏలోని ప్రతి మూలకం Bలో ఉంది అని దీనికి మీనింగ్ అన్నట్టు. ఏ సబ్సెట్ ఆఫ్ B అంటే ఏ అనేది Bకి ఉపసమితి. ఎప్పుడు అంటాం, ఏలో ఉన్నాయన్నీ టెస్ట్ చేయాలి. దీంట్లో ఏలో ఏ ఉంది, Bలో ఉందా, ఉంది, రైట్. P టెస్ట్ చేద్దాం, ఉంది. సో ఏలో ఉన్నాయి అన్నీ కూడా Bలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ B అవుతుంది. అదే B సబ్సెట్ ఆఫ్ A అవుతుందా చూడండి, అంటే Bలో ఉన్నాయన్నీ ఏలో ఉండాలి కదా. సో Bలో ఉన్నాయి తీసుకుంటూ ఏలో చెక్ చేస్తాను నేను. ఏ ఉంది, ఏలో ఉంది, సో ఇది ఉంది B. ఇక్కడ నుంచి B తీసుకున్నాను, B తీసుకొని ఇక్కడ B ఉందా మరి, Bలోని B తీసుకున్నా, అది ఏలో ఉండాలి, ఉందా మరి, లేదు. కాబట్టి సబ్సెట్ కాదు, ఉపసమితి కాదు అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. APXY అని ఏ సెట్ ఇచ్చాడు, B సెట్లో ABPQ అని ఇంకో సెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ B అవుతుందో చూద్దాం. ఏ సబ్సెట్ ఆఫ్ B కావాలంటే ఏలో నుండి తీసుకుంటూ ఇందులో టెస్ట్ చేస్తాం. ఏ తీసుకున్నా, Bలో టెస్ట్ చేస్తే ఉంది, రైట్. P తీసుకున్నా, P కూడా ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ X ఉంది, X Bలో లేదు. కాబట్టి సబ్సెట్ ఒక్కటి లేకున్నా సబ్సెట్ కాదు అని రాసేస్తే అయిపోతుంది. మళ్ళీ Y చెక్ చేయని అవసరం లేదు. ఓకే,
ఇది ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. 2.3లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమసమితులు అవుతాయా లేవా అని. అవి చేసి వాట్సాప్లో పంపించండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పంపించండి, లేదంటే కాల్ చేయండి.